అయ్యో మిస్ అయింది. మిస్టర్ అగ్ని, వాట్ ఇస్ దిస్? బ్లాక్ టైగర్ డెత్ సర్టిఫికేట్. దీన్నిచ్చి బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్దామని వచ్చా. మిస్టర్ అగ్ని, బర్త్ సర్టిఫికేట్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉంటుంది, జైల్లో ఎందుకు ఉంటుంది? రియల్ బర్త్ సర్టిఫికేట్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉంటుందని నాకు తెలుసు, కానీ రీబర్త్ ఇచ్చిన వాడివి నువ్వే కదా. ఆ సర్టిఫికేట్ నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉంటుంది? వాట్ డు యు మీన్? ఐ మీన్ మంగళవారం December 24th, 1996 ఎర్లీ మార్నింగ్ 5:30 బ్లాక్ టైగర్ వాస్ హ్యాంగ్డ్, బట్ హీ స్టిల్ అలైవ్. చావలేదు. వాడు చనిపోయాడనడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, వాడిని సమాధి చేశామనడానికి సాక్ష్యం ఉంది. అది నాకు తెలుసు, ఇదేగా రిపోర్ట్. బట్ ఆ సమాధి ఓపెన్ చేసి అందులోంచి బయటకు తీసిన డూప్లికేట్ బ్లాక్ టైగర్ శవానికి సంబంధించిన స్కెల్టన్ రిపోర్ట్ ఇది. లుక్, హైట్, వెయిట్, చెస్ట్, వేస్ట్ అన్ని ఫిజికల్లీ మ్యాచ్ అయ్యాయి, బట్ బయలాజికల్లీ ఏమీ మ్యాచ్ కాలేదు. నౌ I want the detailed report and information about this whole episode within no time. వీస్తున్న గాలి ఆర్భాటానికి రాష్ట్రధ్వజం ఎలా ఎగురుతుందో చూడు. దానికి తోడు 4 కిటికీలు ఓపెన్ గా ఉన్నాయి, ఓవర్ స్పీడ్ లో ఫ్యాన్ తిరుగుతోంది. నీకెందుకు చెమట్లు పడుతున్నాయి? భయమా? టెన్షనా? తప్పు చేశావా? చెప్పు, నిజం చెప్పు. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. నిజాన్ని నువ్వు చెప్తావా లేక నేను కక్కించనా? నువ్వు నీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ఆకు రౌడీల్ని చూసుంటావు డీసీపీ, కానీ నేను ఎంటైర్ ఆంధ్రాలో ఉన్న నటోరియస్ క్రిమినల్స్ ని, గూండాల్ని, రౌడీల్ని ప్రతిరోజు చూసే జైలర్ని. నువ్వు బ్రిలియంట్ అయితే నేను క్రిమినల్ని. ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా, పంపించేస్తా. Stop it! Come on, tell me the truth. నాకు రియల్ ఫ్యాక్ట్ తెలియాలి. బ్లాక్ టైగర్ ని ఎలా ఎస్కేప్ చేయించారు? చెప్పండి, చెప్పండి. అన్నీ చేసి ఏమీ తెలియనట్టు ఈ నఖరాలన్నీ నా దగ్గర అడకండి. నిజం చెప్పండి, లేదా
తెలుసుగా నా స్టైలు. ఆన్ ది స్పాట్ జడ్జ్మెంట్. నా కొడకల్లారా చస్తారు. చెప్పండి చెప్పండి. చెప్తాను. ఆ రోజు ఉదయం బ్లాక్ టైగర్ బదులుగా వేరే బాడీని ముందే ఏర్పాటు చేసి అంబులెన్స్ లో ఆ రోజు శ్మశానానికి ఆ బాడీనే తీసుకెళ్ళాం. నీ చట్టం నన్ను ఏమీ చేయలేదురా. ఇదిగో నీ బ్లాక్ టైగర్. ఈ బ్లాక్ టైగర్ కి చావు లేదు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్. అసత్యాన్ని బ్రతికించారు, సత్యాన్ని సమాధి చేశారు. చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, నీతికి ప్రతినిధులైన మీరు జీవించడానికి వేరే దారి లేక పరిస్థితుల ఒత్తిడి వల్ల జానుడి పొట్ట కోసం తన శీలా నమ్ముకునే వేశ్య కంటే నీచులు మీరు. నీచులు. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇదంతా మీతో చేయించిందెవరు? దీని వెనకాల ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? టెల్ మీ బ్లే గార్డ్స్, టెల్ మీ. మమ్మల్ని మాత్రమే కాదు, మా ఫ్యామిలీనే బెదిరించారు సార్. ఎవరో ఒక తెలియని వ్యక్తి వివరాలన్నీ ఇచ్చి చెప్పింది చేయలేదంటే చంపేస్తామన్నారు. ఈ విషయాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా జీవితంలో మే ఊహించలేనంత డబ్బు కూడా ఇస్తానన్నారు. మే అందుకు ఆశపడి ఆ పని చేశాం. పరిచిత వ్యక్తి ఎవరు? చూడ్డానికి మాకు ఛాన్సే ఇవ్వలేదు, కానీ గొంతు మాత్రం ఆడుగుంది. ధర్మరాజు అనబడే నేను ప్రజాక్షేమానికి కట్టుబడి భారత రాజ్యాంగం ప్రకారం స్థాపించబడిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆకలిస్తుందా? రా భోంచేద్దు గాని. వద్దు, ఆకలేదు. చిన్నపిల్లాళ్ళ అన్నం వద్దంటూ మారాన్ చేస్తావేరా? రా. వద్దు. అగ్ని, నా మీద అన్నం మీద ఎందుకు అంత కోపం? కోపం. మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ నీతికి న్యాయానికి మారుపేరైన ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించిన ఈ నీచ రాజకీయం మీద కోపం. ప్రజల ఓట్ల కన్నా నోట్లకు విలువిచ్చి 3 గంటల్లో ప్రజాప్రభుత్వాన్ని దింపేసి ఒక రౌడీ షీటర్ని ముఖ్యమంత్రిగా మార్చిన ఈ ఇండియన్ డెమోక్రసీ మీద కోపం. డెమోక్రసీ, మై ఫుట్. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. న్యాయాన్ని అన్యాయంగా మార్చిన నయవంచకుల మీద కోపం, నీతిని అవినీతిగా మార్చిన దుష్టుల మీద కోపం, ధర్మాన్ని అధర్మంగా మార్చిన దేశ ద్రోహుల మీద కోపం, ఈ నపుంసక సమాజం మీద కోపం. ఎస్, కోపం కోపం కోపం. సారీ, నాకు ఆకలి లేదు. నువ్వు భోంచే.
మోక్కోసి. నాన్న నేను చెప్పేది విను బాబు. ఆకలితో వెళ్ళకూడదు బాబు. గుడ్ మార్నింగ్ సార్. ఆశ్చర్యంగా ఉంది సార్, మీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఓ కొత్త ప్రభుత్వాన్ని, అది ఒక రౌడీ షీటర్ని. అదే అగ్ని రాజకీయం. బాధపడుతున్నారా సార్? నో, పదవి పోయినందుకు నేను బాధపడలేదు. నన్ను నా పార్టీని ఓటు వేసి గెలిపించిన ప్రజల గురించి బాధపడుతున్నాను. సార్, మీరు ప్రజల గురించి బాధపడుతున్నారు, కానీ నేను ఒక మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రం పోగొట్టుకున్నందుకు, అంతేకాకుండా నా అగ్ని ఒంటరివాడైనందుకు బాధపడుతున్నాను. సార్? ఎస్, ఐ బి ట్రాన్స్ఫర్డ్. వాట్? నువ్వెందుకు షాక్ అవుతావు? రాజకీయాల్లో ఇదంతా మామూలే. సార్, నేను ఒంటరివాడినైనా లయన్ హార్టెడ్. మీ ఇద్దరి కళ నిజం చేస్తాను. ఈ స్టేట్ ని క్రిమినల్ ఫ్రీ స్టేట్ గా మార్చి చూపిస్తాను. ఇట్స్ అ ప్రామిస్. సార్, అగ్ని పరిగెత్తే వేగం చూస్తుంటే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. ఆ నమ్మకం నాకుంది. ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, మన యాంటీ క్రిమినల్ స్క్వాడ్. నరేష్ యాదవ్ సార్, సురేష్ కుమార్ సార్, భరత్ రెడ్డి సార్, అశోక్ కుమార్ సార్. సార్, ఈయన తెలుసు కదా, వీళ్ళందరికీ లీడర్ మిస్టర్ అగ్ని. హౌ ఆర్ యు మిస్టర్ అగ్ని? ఐఎమ్ ఫైన్ సార్. ప్రజల దృష్టిలో, మీడియా దృష్టిలో నువ్వు సూపర్ కాప్ కదూ? డ్యూటీని సిన్సియర్ గా నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరూ అంతే. సార్, ఎస్ సార్, ఎస్ సార్, పంపిస్తాను సార్, ఇమ్మీడియట్ గా పంపిస్తాను సార్. ఓకే సార్. మిస్టర్ అగ్ని, ఆ బ్లాక్ టైగర్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకుని ఇమ్మీడియట్ గా నువ్వు సీఎం ని కలవాలి. ఐ సే గో. సూపర్ కాప్ అగ్ని. నీకు గుర్తుందా? తప్పకుండా ఏదో ఒక రోజు నేను ఈ సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పాను. నీ చేత సెల్యూట్ చేయించుకుంటానని కూడా చెప్పాను. మర్చిపోయావా? మిస్టర్ ధర్మరాజ్, నేను నీకు సెల్యూట్ చేయలేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న నీ కుర్చీకి గౌరవం ఇచ్చి సెల్యూట్ చేశాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కుర్చీ పర్మనెంట్, మీరు టెంపరరీ. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ అగ్ని, మాటలు మర్యాదగా రాని. నీ హద్దుల్లో నువ్వుండు. ఈ రోజు నుంచి నేను నీ యజమానిని, నువ్వు నా సేవకుడివి. నేను ప్రజా సేవకుణ్ణి, నువ్వు అంతే. నీకు సేవ చేసే అగత్యం నాకు లేదు. ఏయ్! ఊరికే అరవకు. నేనరిచానంటే ఆ శబ్దానికే చచ్చిపోతావు. ఎందుకు రమ్మన్నావో చెప్పు. ఆ బ్లాక్ టైగర్ కేసు ఫైల్ రెడీ చేసావు కదా, ఇవ్వు 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 ఇవ్వు. కాన్ఫిడెన్స్ సెల్. మిస్టర్ ధర్మరాజ్, నువ్వు చించి పారేసింది ఒట్టి పేపర్లని. కానీ ఆ పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిన మెయిన్ విట్నెసెస్ జైలర్, లాయర్, డాక్టర్ రణధీర్ నా కస్టడీలో ఉన్నారు. నువ్వేమీ పీకలేదు. ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నీ గుడ్లు పీకి నీ చేతుల్లోనే పెడతాన్రా బాడ్కో నా కొడక. ఏమన్నా ఏమన్నా? నన్ను, ఈ ధర్మరాజుని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడకావు నా కొడక అంటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పోలీస్ కుక్కవి. ఎంత గుండె ధైర్యం రా నీకు? నేను తిట్టింది నిన్ను కాదు, పవిత్రమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఒక నీచ్ కమీన్ కుత్తే నిన్ను. చైతి, లేదా నా పోలీస్ దెబ్బ పడిందంటే మళ్ళీ అతికించడానికి ఒక్క ఎముక కూడా దొరకదు. ఏ అగ్ని, తంతావా? ఒక
ముఖ్యమంత్రిని తంతావా? నేను ముఖ్యమంత్రిని తన్నలేదు. ఒక దేశభక్తుడైన నేను ఒక దేశద్రోహిని తన్నాను. ధర్మరాజ్, నీ అధర్మం బట్టబయలు చేస్తాను, అప్రూవల్స్ ని కోర్టుకు తీసుకొస్తాను, నిజం కక్కిస్తాను, మీ అందరి ఆట కట్టిస్తాను, భారతమాత గౌరవం కాపాడతాను. జై హింద్.